పిల్లారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరోసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరలా ప్రార్థనా టీవీ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ ఉన్నాము. గత కాలంలో చెప్పిన ప్రసంగాలు మీకు అర్థమయ్యామని, మీరు వాటిని గ్రహిస్తున్నారని, చూసి వింటున్నారని, ప్రభువును మహిమపరుస్తున్నారని, పరలోక సంబంధమైన విషయాలు తెలుసుకుంటున్నారని నేను సంతోషిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను. మళ్ళా ఈరోజు ప్రత్యేకమైన అంశాన్ని మీకు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. దానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాము. స్తుతులకు పాత్రుడా, స్తుత్రార్హుడా, గొప్ప దేవా, నీ వాక్యాన్ని మరలా మేము ధ్యానిస్తుండగా మాతో అందరితో మాట్లాడమని యేసయ్య శ్రేష్ఠ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పిల్లారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరోసారి మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రసంగ అంశం ఏమిటంటే ఆకాశ పక్షులకు విందు. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని ప్రాముఖ్యమైన విందుల గురించి తెలియచేయాలని ఆశిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాము. చూద్దాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనములో ఓ చక్కని మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మరియు ఒక దూత సూర్యబింబములో నిలచి ఉండుట చూచితిని. అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి, రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుండు వారి యొక్క మాంసమును, స్వతంత్రులేమి, దాసులేమి, కొద్దివారేమి, గొప్పవారేమి, అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడి రండని ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. పులారా, దేవుడు ఆకాశ పక్షులకు విందు చేయబోతున్నాడు. ఈ యొక్క విందును గురించి చెప్పే ముందు యేసు ప్రభు భూమి మీద మొట్టమొదటిసారి వచ్చినప్పుడు, అనగా మొదటి రాకడలో వచ్చినప్పుడు ఒక విందు ఏర్పాటు చేశాడు. దాన్ని ప్రభు రాత్రి భోజనం అని మనం పిలుస్తాం. చూద్దాం. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 26వ వచనములో పస్కా పండుగ దినమప్పుడు యేసు ప్రభు ఆయన శిష్యులకు గొప్ప విందు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. యేసు ప్రభు వారు భోజనము చేయుచుండగా యేసు ప్రభు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరచి శిష్యులకిచ్చి, దీన్ని తీసుకొని తినుడి, ఇది నా శరీరము అని చెప్పాను. మరియు గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా తాగు దినము వరకు ఇంకను దాన్ని త్రాగనని చెప్పాను. కనుక యేసు ప్రభు తన 12 మంది శిష్యులతో కూర్చున్నప్పుడు ఆయన ఇస్తున్న విందుది. ఇది చాలా ప్రత్యేకమైన విందు. ఆయన తన శరీరమును, తన రక్తమును మానవాళ్ళందరి కోసము ఆయన ఇస్తున్న ఏర్పాటును మనం చూస్తున్నాం. పిల్లారా, ఆయన శరీరము మన కొరకు ఆయన ఇచ్చాడు. యేసు ప్రభు లోకములో ఉన్నప్పుడు అన్నాడు, పరలోకము నుండి వచ్చిన జీవాహారమును జీవజలమును నేనని జ్ఞాపకం చేశాడు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యుద్ధ ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకమునకు వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణాలు అర్పించినట్లుగా చూస్తున్నాం. పిల్లారా,
తన శరీరమునే ఆహారముగా మనకిచ్చాడు, తన రక్తాన్ని పానీయముగా మనకిచ్చాడు ఆయన. ఎవరైతే ఈ శరీరాన్ని రక్తాన్ని తీసుకుంటారో వారికి ప్రత్యేకమైన దేవుని యొక్క శక్తి వస్తుంది. ఏమిటా శక్తి అంటే, ఒకటి పునరుత్థాన శక్తి. యేసు ప్రభు ఏ విధంగా అయితే చనిపోయి తిరిగి లేచాడో పునరుద్ధాన శక్తిని మనం పొందుకుంటాం. రెండవదిగా, ఒకవేళ మనం బ్రతికున్నామనుకోండి, ఈ మట్టి శరీరము మహిమ శరీరముగా మారి ఆరోహణ శక్తిని మనం పొందుకుంటాం. యేసు ప్రభు సర్వమానవాళి కోసము ఏర్పాటు చేసిన విందు ఇది. ప్రతి ఆదివారము లేక నెలకొకసారి సంఘాల్లో మనం తీసుకుంటున్న ప్రభురాత్రి భోజనము, లేక ప్రభు తను అప్పగింపబడిన రాత్రి ఆయన ఇచ్చిన విందు. ఇది క్రొత్త నిబంధన అంటూ ఇంకో మాట అన్నాడు ఆయన. ఇలాగే నేను మరలా తీసుకుంటాను. ఎక్కడ తీసుకుంటాను? నా తండ్రి రాజ్యములో మీతో కూడా క్రొత్తదిగా నేను తీసుకుంటాను. కనుక మొదటి రాకడలో ఆయన భూమి మీద ఇచ్చిన విందిది. ఇది చాలా ప్రత్యేకమైనది. ఎవరు ఇలా చేసి లేరు, యేసు ప్రభు మాత్రమే చేయగలిగాడు. కనుక ఇది మొదటి విందు. రెండవదిగా చూసుకున్నట్లయితే యేసు ప్రభు ఇదే ప్రకటన గ్రంథములో ఇంకో మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆయన. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం. మరియు అతడు నాతో ఇలాగు చెప్పాను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలవబడిన వారు ధన్యులు అని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. పిల్లారా, ఇవి చాలా ప్రాముఖ్యమైన మాటలు. ఈ మాటలు చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రకటన రాసిన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనములో ఓ చక్కని మాట, సమయము సమీపించుచున్నది గనుక, ఈ లోకము అంతమైపోయే సమయము, ప్రభు యొక్క రాకడ సమయము. పిల్లారా, ప్రకటన గ్రంథములో అపోస్తులుడైన యోహాను ద్వారా దేవుడు రాయించిన మాటలన్నీ నెరవేరే కాలము సమీపిస్తున్నది కనుక ఈ ప్రవచనాత్మకమైన మాటలు ఒకటి చదవాలి, రెండు చదువువాడును వినువాడును గైకునేవాడు ధన్యుడని వ్రాయబడింది. కనుక మీరు చదువుతున్నారు, మీరు ధన్యులు. వింటున్నా, మీరు ధన్యులు. మేము ధన్యులము. వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది. విశ్వాసయుతమైన ప్రార్థన ఆరోగ్యాన్ని స్వస్థపరుస్తుంది. పిల్లారా, దేవుని వాక్యాన్ని వినాలి. వినడం వల్ల విశ్వాసము. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం వింటున్నామో మన హృదయాలు తెరవబడుతుంది. లూదియా హృదయము తెరవబడింది దేవుని వాక్యం విన్నప్పుడు. మన చెవులు తెరవబడతాయి. కనుక దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు లూదియా హృదయము తెరవబడింది. ఎవరైతే ఈ ప్రకటన గ్రంథాన్ని చదువుతారో, వింటారో, గైకుంటారో వారి హృదయములు తెరవబడతాయి, కన్నులు తెరవబడతాయి, పరలోక ద్వారాలు తెరవబడతాయి. ఇంకా అనేక విషయాలు మనము గమనించగలుగుతామని వాక్యము సెలవిస్తూ ఉన్నది. పిల్లారా, గమనించండి. కనుక నేను చెబుతున్న ఈ మాటలు పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన మాటలు, ఈ మాటలు యథార్థమైన మాటలని నాతో చెప్పుతున్నాయి. యోహాను భక్తుడు పద్మస్ లంకలో ఉన్నప్పుడు దేవుడు ఆయనకి ఏమైతే చూపించాడో, ఏమైతే ఆయన విన్నాడో, ఏమైతే ఆయన కన్నులారా చూశాడో ఆ మాటలను ఇక్కడ రాస్తూ అంటున్నాడు. ఈ మాటలు యథార్థమైన మాటలని జ్ఞాపకం చేస్తున్నాడు. అవును పిల్లారా, ఈ లోకములో చాలామంది మాట్లాడుతారు కానీ ఆ మాటల్లో యథార్థత ఉండదు. కానీ యేసు ప్రభు మాటలు యథార్థమైన మాటలు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, మార్పు లేని దేవుడు. ఆయన ఆల్ఫా ఒమేగా ఉన్న దేవుడు. ఆయన మాట ఇస్తే దాన్ని నెరవేర్చే దేవుడు. కనుక
ఇక్కడ ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే 9వ వచనములో, మరియు అతడు నాతో ఎలాగూ చెప్పాను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలవబడిన వారు ధన్యులు. ఎవరి గొర్రె పిల్ల? ఇది ఒక పెద్ద అంశము. దేవుడి చిత్తమైతే ప్రత్యేకంగా ఈ అంశాన్ని మీకు తెలియచేస్తాను. ఎవరి గొర్రె పిల్ల అంటే యోహాను చూసిన గొర్రె పిల్ల. యోహాను యేసు ప్రభువును చూసినప్పుడు ఇదిగో లోక పాపములను మోసుకుపోయే దేవుని గొర్రె పిల్లని సంబోధించాడు. ఆ గొర్రె పిల్లే మనందరి కోసము, ఈ గాడిద కోసము బలై చనిపోయి తిరిగి లేచి పరలోకమునకు వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. దేవుని సింహాసనము దగ్గరకు వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. ఆ గొర్రె పిల్ల యేసు ప్రభువునకు సాదృశ్యముగా ఉన్నది. ఆ గొర్రె పిల్ల యేసు ప్రభువే. ఆ యేసు ప్రభు యొక్క వివాహ సందర్భముగా ఏర్పాటు చేస్తున్న విందుని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ గొర్రె పిల్ల వివాహ విందునకు పిలవబడిన వారు ధన్యులు. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడే చెప్పాడు ఆయన, నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను భోజనము చేస్తాను. ఇది ఒక రాత్రి చేసే భోజనము కాదు, కానీ 7 ఏండ్లు ఆ నూతన యెరూషలేములో ప్రభువుతో కూడా మనం భోజనము చేయబోతున్నాం. మా నాన్నగారు చెప్తూ ఉండేవారి మాట, 2వ రాకడలో ఎత్తబడిన వారికి 7 ఏండ్లు పరలోకములో విందు, విడవబడిన వారికి 7 ఏండ్లు మహాశ్రమలు అని జ్ఞాపకం చేశారు. కనుక ఈ విందుకు పిలవబడిన వారు యేసు ప్రభు పిలుస్తున్నాడు. ఈ లోకంలో పిలిచాడు ఆయన. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తాను. యేసు ప్రభు ముందే బాప్తిసమిచ్చు యోహాను అరణ్యములో కేక వేస్తున్నాడు, ఇదిగో ప్రభు త్వరగా వస్తూ ఉన్నాడు, మారు మనస్సు మీరు పొందండి. ఇప్పుడు అలా గమనించండి, యేసు ప్రభు పిలుస్తున్నాడు, మీరు రండి. ఆ పిలుపునకు ఎవరైతే లోబడ్డారో, ఎవరైతే విన్నారో, ఆయన చేపలు పట్టేవాడిని పిలిచి అంటున్నాడు, మీరు నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులు పట్టే జాలలుగా చేస్తాను. ఆయన తప్పిపోయిన వారిని, ఆయన కుంటి వారిని, గుడ్డి వారిని, మూగవారిని, ఈ లోకంలో ఉన్న వారందరినీ పిలిచాడు ఆయన. ఆయన పిలుపు విన్నవారు స్వస్థత పొందారు. ఆయన పిలుపు విన్నవారు బాగుపడ్డారు. ఆయన పిలుపు విన్నవారు రేపు ఆ గొర్రె పిల్ల పెండ్లి విందులోనికి ప్రవేశిస్తారు. కనుక ఇది 2వ రాకడలో జరిగే విందు. ఇది ఈ విందుకు పిలవబడిన వారు ధన్యులు. ఆ విందులో నీవు నేను యేసు నామములో ఉందుముగాక. నమ్మిన వారందరూ నాతో ఈ మాట చెప్పండి, ఆమేన్. అవును ప్రియులారా, అది చాలా ఆశీర్వాదకరమైనదని జ్ఞాపకం చేస్తున్నారు. కనుక 3వ విందు, ఇందాక చదివిన వాక్యాన్ని మరలా చదువుకుందాం. భక్తుడైన యోహాను రాసిన ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 17వ వచనము. మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచియుండుట చూచి తిని, అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి, రండి, రాజుల మాంసము. మనకి ఈ లోకంలో చాలా మాంసాలు తెలుసు. కోడి మాంసము, గొర్రె మాంసము, ఒంటె మాంసము, ఎద్దు మాంసము, ఇక రకరకాలైన మాంసాలు ఉన్నాయి. వాళ్ళకి నచ్చిన మాంసాలు వారు తింటున్నారు. ఓ ధనవంతుడు అంటున్నాడు, ప్రాణమా తినుము, తాగుము, సుఖించుమంటున్నాడు. దేవుడు తినడానికే ఇచ్చాడు, తినండి. దేవుడు కొన్ని మంచి రసాలు ఇచ్చాడు, మనకి తాగమన్నాడు, త్రాగండి, కానీ ప్రభువును స్తుతించాలి. కానీ ఆ మాట మర్చిపోయి ఆయన శృతి తప్పి సుఖించమన్నాడు. ఈ మాటలు ప్రభు విని, ఓరి వెర్రివాడా, ఈ రాత్రే నిన్ను పిలుస్తున్నాను. కనుక ఇక్కడ ఈ కోడి మాంసం లేదండి, గొర్రె మాంసం లేదు, ఇక్కడ ఒంటి మాంసం లేదు, ఇక్కడ
రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, అమ్మా బలిష్ఠుల మాంసమును, బాగా బలిసిన వాళ్ళు మాంసమును, గుర్రము మాంసమును, వాటి మీద కూర్చున్న వారి మాంసమును, స్వతంత్రులదేమి, దాసులదేమి, గొప్పవారిదేమి, కొద్దివారిదేమి, అందరి యొక్క మాంసము తినుటకై దేవుని గొప్ప విందుకు దేవుడు ఏర్పాటు చేసే విందు ఇది. ఇది పెళ్లి కూతురు వారు చేసే విందు కాదు, పెళ్లి కొడుకు వారు చేసే విందు కాదు, దేవుడు చేస్తున్న గొప్ప విందు. దీనికి కూడి రండని ఆకాశ మధ్యమందు ఎవరికి విందు? ఆకాశ మధ్యములో పక్షులు ఉన్నాయట. వందలు వేలు లక్షల్లో ఉన్నాయి ఈ పక్షులు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాయి. ప్రభు మా కోసం విందు ఏర్పాటు చేస్తాడని గ్రంథంలో వ్రాయబడింది. నా చిన్నతనంలో ఈ జంతువుల మాంసాలు తినే పక్షులు తెలుసు, రాబందులు ఎక్కువగా. అవి ఇప్పుడు కనబడట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయో తెలియదు, అంతరించిపోయేవేమో అనుకున్నాను. కానీ తర్వాత నేను వార్తల్లో విన్నాను, ఈ పక్షులన్నీ యెరూషలేముకు వెళ్ళిపోతున్నాయట. ఎందుకు వెళుతున్నాయంటే దేవుడు ఏర్పాటు చేయబోయే ఆ విందులో పాల్గొనవాలి. నేను గడిచిన ఎపిసోడ్లో జ్ఞాపకం చేశాను, ఆయన పరలోక సైన్య సమూహాలతో వస్తున్నాడు. భూలోక సైన్య సమూహాలు కలిసి దేవుడు దయ్యము యుద్ధము జరగబోతూ ఉంది. దేవునికి సాతానుకు యుద్ధము జరగబోతుంది. ఆ యుద్ధములో గొప్పవారేమి, చిన్నవారేమి, రాజులేమి, సహస్రాధిపతులేమి, గుర్రముల మాంసము బహుగా అక్కడ వధించబడుతుంది. అవి తినడానికి దేవుడు ఆకాశ పక్షులను పిలిపిస్తున్నట్లుగా మనము చూస్తున్నాము. అందులోనే 19 చదవండమ్మా. మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వారితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకే, మరియు ఆ గుర్రం మీద కూర్చున్న యేసయ్యతోనూ ఆయన సేనతోను యుద్ధము చేయుటకే క్రూర మృగమును, రాజులను, భూరాజులను, వారి సేనలను కూడి ఉండగా నేను చూచి తిని. దేవునితో యుద్ధం చేయడానికి, దేవుని సైన్యంతో యుద్ధం చేయడానికి ఆ క్రూర మృగము అపవాది భూలోక రాజులను, వారి సేనలను కూడి ఉండగా నేను చూచి తిని. పిల్లరా గమనిద్దాం, ఇది పరలోకానికి భూలోకానికి జరగబోయే యుద్ధం. ఇది ఈ యుద్ధమును నేను చూచి తిని అని భక్తుడైన యోహాను ఈ ప్రకటన గ్రంథంలో రాయించినట్లుగా చూస్తున్నాము. ఇందులోనే 20 వచనం కూడా చదువుతా త్వరగా. అప్పుడు ఆ మృగము దాని ఎదుట సూచన క్రియ చేసి దాని ముద్రను, ఈ క్రూర మృగము చేత ప్రేరేపించబడిన వారి దాని యొక్క ముద్ర ఉంది. 666 ముద్ర ఎవరైతే వేయించుకున్నారో, ముద్ర వేయించుకున్న వారును ఆ మృగము యెరూషలేములో నిలబెట్టబోయే ఆ ప్రతిమకు నమస్కారం చేసిన వారును, అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకములతో మండు అగ్నిగుండముల్లో ప్రాణములతోనే వేయబడిరి. కడమవారు గుర్రం మీద కూర్చున్న వారిని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధించబడిరి. వారి మాంసము పక్షులన్నీ కడుపారతినాయట. ఎన్ని నెలల నుంచి ఎదురు చూస్తున్నాయో, సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాయో మాకు అర్థం కాదు. కానీ ఈ పక్షులు ఆ మహావిందు కోసం ఎదురు చూస్తూ ఉన్నది. ఇది 3వ రాకడ తరువాత, అనగా ఆయన అశ్వారూఢుగా వచ్చిన తరువాత జరగబోయే యుద్ధమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈ రోజుల్లో పక్షులకి ఆహారం దొరకట్లేదు, ఎందుకంటే మనుషులే తినేస్తున్నారు. అన్నీ పురుగుల దగ్గర నుంచి
పెద్ద పెద్ద జంతువుల వరకు మనుషులే తినేస్తున్నారు, వాళ్ళు సరిపోవట్లేదు కరోనా వలన. కరోనాలో ఒక ఉదంతి ఏమిటంటే, బాగా తింటే కరోనా రాదని కోళ్ళు తినేసాము, గొర్రెలు తినేసాము, ఇంకా ఏదో తినాలని మనిషి ప్రయత్నం. కనుక పక్షులకి ఆహారం దొరకట్లేదు. ఆ పక్షులకు దేవుడు మహావిందు ఏర్పాటు చేశాడు. కనుక ఇది ఆకాశ పక్షుల విందును దేవుడు ఏర్పాటు చేయబోతున్నట్లుగా మనం చూస్తున్నాం. పిల్లరా, గమనించినట్లయితే వారు కడుపారా వచ్చినాయట, తిని దేవుణ్ణి మరి స్తుతించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇందులోనే మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనం చదువుకున్నప్పుడు అర్థమవుతుంది. మరియు ఆ ఘట సర్పమును నోట నుండి, క్రూరము నోటి నుండి, అబద్ధ ప్రవక్త నోటి నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలగా చూచి తిని, అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమును జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగు చేయవలని వారి యొద్దకు బయలుదేరండి. ఇక్కడ క్రూర మృగము అపవాది నోటిలో నుండి, అబద్ధ ప్రవక్త నోటిలో నుండి, ఘట సర్పము నోటిలో నుండి, కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడుట నేను చూచి తిని. అవి దురాత్మలని జ్ఞాపకం చేస్తూ, ఆ దయ్యాలు సర్వలోకానికి వెళ్ళి సర్వ సైన్యాన్ని, రాజులను, మరి భూజనులందరినీ సమకూర్చుకుంటూ వస్తున్నాయి, పోగు చేయడానికి బయలుదేరాయి. అవన్నీ ఒక స్థలమునకు సమకూరుస్తూ ఉన్నాయట. అందులోనే 15వ వచనమమ్మా, హెబ్రీ భాషలో హెర్మెగిద్దోను చోటుకు వారిని పోగు చేసెను. కనుక భూరాజులందరూ, సహస్రాధిపతులు, గొప్పవారు, కొద్దివారు, వారందరూ సమకూర్చబడుతున్నారు. వారి మాంసమును తినడానికి దేవుడు ఆకాశ మధ్యములో ఉన్న పక్షులను పిలవబోతూ ఉన్నాడు. కనుక 3 విందులను జ్ఞాపకం చేశాను. చాలా విందులు ఉన్నాయి, కానీ ఉన్న సమయమును బట్టి మొదటిగా యేసు ప్రభు మొదటి రాకడలో ఆయన శరీరమును, రక్తమును మనందరికీ విందుగా ఇచ్చిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. రెండవ రాకడలో గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలవబడిన వారు ధన్యులని ఆయన వ్రాశాడు. ఆ విందులో ఉన్నవారు ధన్యులు. ఈ 3వ రాకడ తరువాత ఆయన అశ్వారుడుగా వచ్చిన తరువాత ఆకాశ పక్షులకు విందు చేయబోతున్నాడు. ఇలాంటి విందు ఎవరు చేస్తుండరేమో. ప్రపంచంలో ఎంత విందు ఇంతవరకు ఎవరు చేసి ఇన్ని 100 కేజీలో లెక్కలేదు. ఆ విందు దేవుడు పక్షులకు ఏర్పాటు చేస్తున్నట్లుగా మనం చూస్తున్న దానికోసము అవి ఎదురు చూస్తూ ఉన్నాయి. అందును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాము. పిల్లరా, ఇలాంటి గొప్ప కార్యాలు భూమి మీద జరుగుతున్నాయి. ఆల్రెడీ ప్రపంచ దేశాలన్నీ ఒక దేశం మీద ఇంకో దేశము, ఒక రాజ్యం మీద ఇంకో రాజ్యము యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. కోట్లాది మంది సైనికులు, కోట్లాది మంది యవనస్తులు, కోట్లాది మంది యవన సైనికులు, స్త్రీలు కూడా సైనికులుగా మారిపోతున్నారు. యుద్ధం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. యుద్ధ వాతావరణం కనబడుతుంది. 3వ ప్రపంచ యుద్ధము ప్రారంభ సూచనలు కనబడుతున్నాయని అనేక మంది విశ్లేషకులు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు గమనించండి, ఇది ఇంకా కొంత కాలములోనే, అతి త్వరలోనే జరగబోతుంది. ఈ మాటలు వినినప్పుడు మనం భయపడకూడదు, కానీ మరి ఎక్కువగా ప్రార్థించడము, మరి ఎక్కువగా దేవుని వాక్యాన్ని చదువుకోవడము, మరి ఎక్కువగా కనిపెట్టడము. ప్రభువా, ఇదిగో నమ్మి బాప్తీసం తీసుకున్నాము, ప్రతి నెల నీ సంస్కార విందులో మేము పాల్గొంటున్న మేము ఏమాత్రము వెనక తిరగకుండా నేను వెంబడించడానికి సహాయం దయచే ప్రభు అని ప్రార్థన చేయాలి.
ఈ విందులో పాల్గొన్న మనము ఆ విందులో చేరితే అది మనకు ఆశీర్వాదకరము. ఏ విందు? గొర్రె పిల్ల పెండ్లు విందులో చేరడం మనకు ఆశీర్వాదకరం. ఒకవేళ ఆ విందులో నీవు నేను చేరబడకపోతే ఈ పక్షులకు మనం విందుగా మారిపోతాం. ఒకవేళ 666 ముద్ర వేసుకున్నామనుకో, లేక అపవాది ఆ యెరూషలేములో నిలబెట్టబోతున్న ఆ ప్రతికము నమస్కారం చేశామనుకో, ఈ ఆకాశ పక్షులకు మనం విందైపోతాము. చాలా విచారము పులర గమనించి కనుక ప్రభు త్వరగా వస్తూ ఉన్నాడు. ఈ మాటలను మనము జాగ్రత్తగా వినవలసిన వారమై ఉన్నాము. హెబ్రీయులకు రాసిన పత్రికలో మరొక మాట పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37వ వచనం చదువుకుందాం. ఇక కాలము కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చుచున్నాడు. ఇంకా సమయం ఉందలే, ఉద్యోగం చేసుకుందాం, వ్యాపారం చేసుకుందాం, పెళ్లి చేసుకుందాం, పిల్లలకి అందాం, చీటీ కట్టుకుందాం, ఇంకేదో కట్టుకుందామని ఆలోచన చేస్తున్నావేమో. గమనించు, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది గనుక వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన యెడల అతని యందు నా ఆత్మకు సంతోషము లేదు. పిల్లారా, నువ్వు వెనక్కి తీసుకున్నట్లయితే, నువ్వు ప్రార్థన చేయకుండా వెనకబడినట్లయితే, వాక్యం చదవకుండా వెనకబడినట్లయితే, మందిరానికి వెళ్ళకుండా వెనకబడినట్లయితే, నీ విషయములో దేవునికి సంతోషం లేదు. ఇదిగో సొదొమ గొమొర్రా మీద అగ్నిగంధకములు పడుతున్నప్పుడు లోతు భార్య వెనుకకు తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది. జాగ్రత్త, నీవు నేను ఎలాగున్నామో ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఇక సమయము కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకుండా వస్తున్నాడు. ఆయన త్వరగా వస్తున్నాడు, ఆయన త్వరగా వస్తూ ఉన్నాడు. ఈ మాటను చెప్పాలని నేను చాలా ఆశపడుతున్నాను. ఎందుకంటే పర్వాలేదులే, ఇంకా సమయం ఉందనుకుంటున్నాం. గర్భిణీ స్త్రీకి ఏ విధంగా అయితే అకస్మాత్తుగా నొప్పులు వస్తాయో అనుకుంటా, ఏం పర్వాలేదు అనుకుంటాం. కానీ గర్భిణీ స్త్రీకి ఏ విధంగా అయితే అకస్మాత్తుగా నొప్పులు వస్తాయో, దేవుని రాకడా అలా మన మీదకి వచ్చేస్తుంది. సిద్ధపడదాం పుడారా. దేవుడు తన ప్రణాళిక ప్రకారం సమస్తము చేసుకుంటూ వస్తున్నాడు. ఆయన తన కాలములో ఆయన సమస్తాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈ మాటలు విన్నా మీరు చెప్పిన నేను ధన్యులమని నమ్ముతున్నాను. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభువా, నీకు వందనాలు. ఆకాశ పక్షులకు నువ్వు విందు చేయబోతున్నావని వ్రాయబడిన మాటలను మేము చదువుకున్నాము ప్రభువా, నీ స్తోత్రాలు. నువ్వు దానియేలుతో చెప్పావు ఈ మాటలు ముద్రించమని, భక్తుడైన యోహానుతో నువ్వు చెబుతున్నావు ఈ మాటలను ప్రచురించమని. ఈ ప్రకటన గ్రంథమును, ఈ యొక్క ప్రత్యక్షత గ్రంథమును ఈరోజు చెప్పడానికి మీరు కృపించారు ప్రభువా, మీకు వందనాలు. చెప్పబడిన మాటలు దుష్టుడు ఎత్తుకుపోకుండా నీరు కట్టి ఫలింపచేయండి అయా. అవి అర్థమవడానికి సహాయము దయచేయండి. నీ పరిశుద్ధాత్మ సహాయము దయచేయమని విన్నవారిని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని సహాయము, పరిశుద్ధాత్మతోడు మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. పిల్లారా, ఈ ప్రోగ్రాము ఏ విధంగా చేయడానికి మా పెద్దబావ గారు ఎవాంజలిస్ట్ మాజీ బీరుదేవ్ గారు, మా అక్క అమరజ్యోతి గారు వారు ఎంతో దాతృత్వంతో మాకు సహాయం చేశారు. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని
దేవుడు వారిని వారి పిల్లల్ని దీవించునుగాక. ఆమేన్.